హలో ఫ్రెండ్స్, నేను మీ జయసూర్య ఆడియోస్ నుంచి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 3 బోర్డ్స్ అనమాట. ఇవి చూస్తున్నారు, బోర్డ్ 3100D మోడల్. ఇది కూడా సేమ్ అనమాట, 3100D బోర్డ్. ఇక్కడ బోర్డు చూసారు కదా, పూర్తిగా డెడ్ అనమాట. మొత్తం బక్ కన్వర్టర్స్ అన్నీ కూడా అన్నీ పగిలిపోయి ఉన్నాయి. అలాగే దీంట్లో అయితే పూర్తిగా ఐసీ అయితే ఏం లేదు. అలాగే ఈ పక్కన చూసారు కదా, కాంపోనెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి ఉన్నాయి. కాంపోనెంట్స్ ఏమీ లేవన్నమాట. ఇది బోట్ అవంతి బార్ చోరుడు ఆ మోడల్ అనమాట. ఇది డిస్ప్లేతో అయితే మనకు పంపించడం అయితే జరిగింది. కర్నూలు నుంచి అయితే ఈ 3 బోర్డులు మన పార్సల్ అయితే వచ్చాయి రిపేర్కి. ఈ పూర్తిగా డెడ్ కండిషన్ చూడండి, బోర్డులు ఎలా అయితే ఉన్నాయి చూడండి. దీన్ని మొత్తం కూడా మనం రీఫ్రెష్ చేసి రెడీ చేసి మన కస్టమర్కి అయితే రిటర్న్ పంపించడం అయితే జరుగుతుంది. బోర్డులో ఏ కాంపోనెంట్ లేకున్నా సరే ఏం ప్రాబ్లం లేదు, మన దగ్గర అయితే 100% రిపేర్ అనేది అవుతుంది. వీటి నుంచి ఏ కాంపోనెంట్ తీసుకున్నా కూడా ప్రాబ్లం అయితే లేదు. ఫుల్ డేటా అయితే మన దగ్గర ఉంది. ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా రిపేర్ అనేది ఖచ్చితంగా అవుతుంది 100%. కొత్త బోర్డు అయితే వేసే పని అయితే ఉండదు. బోర్డులో పూర్తిగా బర్నింగ్ ఏమైనా కాంపోనెంట్స్ పూర్తిగా లేచిపోయినా, లేఅవుట్ లేచిపోయినా సరే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ మోడల్ రిపేర్ అనేది ఖచ్చితంగా అవుతుందండి. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే, కస్టమర్లు చాలామంది ఫోన్ చేస్తున్నారు. అయితే మన పార్సల్ అనగానే చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే మనం పార్సల్ చేసిన తర్వాత రిటర్న్ పంపిస్తారా లేదా అని చాలామంది డౌట్ అయితే ఉంది. అయితే అటువంటి డౌట్లు అయితే ఏం పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా మనది జెన్యూన్ సర్వీస్ అండి. మనది శ్రీకాకుళం. ప్రతి ఒక్క కూడా లైవ్ లొకేషన్ అనేది ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. సో ఇందులో ఫ్రాడ్ కానీ ఏమి ఉండదండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నాకు వాట్సాప్ పెట్టిన వెంటనే ఫుల్ అడ్రస్ అలాగే లైవ్ లొకేషన్ కూడా ప్రతి ఒక్కరికి పెట్టడం అయితే జరుగుతుంది. కొంతమంది అయితే జడుస్తున్నారు, ఎందుకంటే బోర్డు పంపించిన తర్వాత రిటర్న్ వస్తుందో లేదా అనేది చాలామందికి అపోహ అయితే ఉంటుంది. అలాంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు. ఖచ్చితంగా జెన్యూన్ సర్వీస్ అండి మనది. ఓకే, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇందులో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా 100% అయితే రిపేర్ అవుతుంది. బోర్డు అయితే మాత్రం ఖచ్చితంగా మార్చుకోవాల్సిన పని అయితే ఏమీ ఉండదు. ఓకేనా. బోర్డు కానీ, జెబ్రానిక్ కానీ, JBL 2.1 సౌండ్ బార్లు కానీ, అలాగే ఎటువంటి సౌండ్ బార్ అయినా సరే, ఎటువంటి హోమ్ థియేటర్ అయినా సరే బెస్ట్ సొల్యూషన్ అయితే మన దగ్గర ఉంటుందండి. జయసూర్య ఆడియోస్ శ్రీకాకుళం అండి మనది. అలాగే మనకి బోర్డులు చూసారు చాలామంది ఇలాంటి బోర్డుల్లో కామన్గా వచ్చే ఇంకో ప్రాబ్లం ఏంటంటే, సెంటర్ స్పీకరు ప్లస్ సబ్వూఫర్ అనేది ఒక 1 అవర్ తర్వాత స్ట్రక్ అవుతుందన్నమాట. స్ట్రక్ అయి పూర్తిగా సెంటర్ స్పీకర్ సబ్వూఫర్ అనేది ఆగిపోతుంటుందన్నమాట. కొంతవరకు వచ్చి మధ్యలో సబ్వూఫర్ ఆగిపోవడం, సెంటర్ స్పీకర్ ఆగిపోవడం, ఇలాంటి కామన్ ఇష్యూస్ అయితే వస్తాయి. అలాంటి ప్రాబ్లంకి అయితే 100% సొల్యూషన్ అయితే మన దగ్గర ఉందండి. 100%. అలాగే ఇటువంటి బోర్డు ఏది వచ్చినా కూడా వితిన్ 1 డేలో మీకు రిపేర్ చేసి రిటర్న్ చేయడం అయితే జరుగుతుంది 100%. టైం అయితే ఎక్కువైతే మనం తీసుకోము. ఖచ్చితంగా 100% 1 డేలో రిటర్న్ అయితే పార్సల్ ఖచ్చితంగా చేస్తాము. ఎటువంటి కాంపోనెంట్ పూర్తిగా రిమూవ్ చేసినా కూడా ఎటువంటి టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినా సరే కాంపోనెంట్ చాలామంది రిమూవ్ చేస్తాను, కానీ అలాంటి రిమూవ్ చేసినా కూడా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఖచ్చితంగా మన దగ్గర రిపేర్ అయితే అవుతుంది. ఏ కాంపోనెంట్ తీసుకున్నా సరే ప్రాబ్లం లేదు. ఎక్కడి నుంచి ఏ కాంపోనెంట్ తీసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయినా సరే 100% అనేది రిపేర్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ మనం చేసే సర్వీస్లో ఏదైనా లోపం ఉంటే ఖచ్చితంగా మేము కొరియర్ ఛార్జెస్ అయితే మేము ప్రొవైడ్ చేసుకుంటాం ఫ్రీగా. ఇన్కేస్ మనం ఏదైనా రిపేర్ చేసేటప్పుడు అది ఫాల్ట్లో ఏదైనా సరే జెన్యూన్గా లోపం ఉన్నట్టుగానైతే మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. దానికి మీ కొరియర్ ఛార్జ్ అని ఫ్రీగా ఖచ్చితంగా కొరియర్ ఛార్జ్ మేమైతే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 100% ఛాలెంజ్ అండి. మనం చేసే వర్క్ అనేది 100% ఛాలెంజ్ వర్క్ అనమాట. మనం చేసే ప్రాబ్లంలో ఏదైనా సరే ఇన్కేసు మిస్టేక్ అయి ఉంటే ఖచ్చితంగా దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని మేమే ప్రొవైడ్ చేసుకుంటాము. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఏ ఇబ్బంది అయితే ఉండదు. ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. మళ్ళీ రిపేర్ చేసి మీకు రిటర్న్ పంపించడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోవడం అయితే జరగదు. ఓకే. అలాగే
దీంట్లో ఎస్ఎంపిఎస్ ఉంది కదా, ఎస్ఎంపిఎస్ కూడా ఖచ్చితంగా మనం రిపేర్ అయితే ఖచ్చితంగా చేస్తామండి. ఒరిజినల్గా మన చైనా మార్జిన్ వాటి ఏం అవసరం లేదు. ఇప్పుడు చూసారు కదా, దీంట్లో వచ్చే ఎస్ఎంపిఎస్ అనమాట, బోట్ అండ్ జేబ్రా నెక్. ఇది ఎక్కువగా ఫెట్లు డ్రైవర్ రేసులు పోతుంటాయి అనమాట. ఇవి పోయినప్పుడు ఏం చేస్తారంటే మన లోకల్లో చైనా పౌరులు దొరికితే అవి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ ఇన్స్టాల్ చేయడం వల్ల ఏంటంటే మనకి డెప్త్ అనేది తగ్గిపోతుంది. డెప్త్ తగ్గిపోవడం, అలాగైతే హై వోల్టేజ్ వచ్చేటప్పుడు పూర్తిగా బర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలా చైనా మాడ్యూల్ అయితే ఇన్స్టాల్ చేయవద్దు. ఖచ్చితంగా ఒరిజినల్ పవర్ అనేది రిపేర్ అవుతుంది. అలాగే మన ఈ యొక్క ఎస్ఎంపిఎస్లు అనేవి మనం డిజైన్ అయితే చేయడం జరిగింది. త్వరలో 1 or 2 వీక్స్లో అయితే మన పీసీబీలు అయితే రెడీగా ఉంటాయి. ఎస్ఎంపిఎస్ అనమాట, మన జైసూర్య ఆడియోస్ బ్రాండ్ మీద అనమాట. ఇప్పుడు డిజైన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ 2 వీక్స్లో అయితే నేను రిలీజ్ చేస్తాను ఈ బోర్డులు విత్ ట్రాన్స్మిషన్స్. మనం వీడియో చూసినట్టుగానైతే ఈ యొక్క ఎస్ఎంపిఎస్ బర్న్ అయిన బ్యాక్ సైడ్ బర్న్ అవుతుంది కదా, అలా బర్న్ అయినప్పుడు మన కాంటాక్ట్ నెంబర్కి అయితే మనం కాల్ చేసి మన దగ్గర ఈ పీసీబీలు అయితే అవైలబుల్గా ఉంటాయి, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది మీ దగ్గర సేఫ్టీగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ట్రాన్స్ఫార్మర్ లేకుండా పీసీబీలు అయితే అమ్ముతాము, మనం సేల్స్ చేయడం అయితే జరుగుతుంది. మీ ట్రాన్స్ఫార్మర్ రిమూవ్ చేసుకొని మనం తయారు చేసే, అంటే నేను ఇచ్చే పీసీబీలో అది ఇన్స్టాల్ చేసుకొని మన యాస్టీజ్గా మనం వాడుకోవచ్చు అనమాట. ఒరిజినల్గా వచ్చేస్తుంది అవుట్పుట్. ఓకే, ఇది కంప్లీట్గా మొత్తం కూడా డిజైన్ అయితే చేయడం జరిగింది అనమాట. ఇది ఓన్లీ ట్రాన్స్ఫార్మర్ లేకుండా మేము ఇస్తాము. మీ యొక్క ఒరిజినల్ పవర్ సప్లై బోర్డులో ట్రాన్స్ఫార్మర్ తీసి నేను ఇచ్చే పవర్ సప్లై బోర్డులో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా 100% రిపేర్ అయితే ఖచ్చితంగా అవుతుందండి. నెగిటివ్ థాట్స్ అయితే ఏం పెట్టుకోవద్దు. పంపించిన తర్వాత బోర్డు వస్తుందా లేదా అనేది డౌట్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవద్దు. ఎనీ కస్టమర్, ఎనీ టెక్నీషియన్ కూడా 100% జెన్యూన్ వర్క్ అండి మనది జైసూర్య ఆడియోస్. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సరే, చాలామంది మనకి ఏంటంటే కస్టమర్లు కూడా ఈ బోర్డు దొరుకుతుందా దొరుకుతుందా కావాలని చాలామంది అడుగుతున్నారు. బోర్డు అయితే దొరుకుతుంది, కానీ బోర్డుకి అయితే అమౌంట్ అయితే ఎక్కువ అవుతుందండి. అంత అమౌంట్ అయితే వేస్ట్ కాదు. మనకి ఖచ్చితంగా ఇది రిపేర్ అనేది అవుతుంది అంటే రిపేర్ చేయించుకోవడం బెటర్ 100% అనమాట. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా 100% అనేది రిపేర్ అనేది అవుతుంది. ఖచ్చితంగా చేయించుకోవడం అనేది ఉత్తమం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ అలాగే రిలేటివ్స్కి కానీ మన ఛానల్ అయితే షేర్ చేయండి. మన ఛానల్ ఫాలో చేయడం వల్ల కొన్ని హోమ్ అప్లయన్స్లో ఏవైనా సౌండ్ సిస్టమ్ రిపేర్ అయినా కానీ మన ఛానల్ అయితే ఫాలో అవుతారు. అలాగే మనకి కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దయచేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.